బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గొల్లపల్లి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. తోటల్లోకి వెళ్లి మామిడి చెట్ల కొమ్మలను విరిచేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని అటవీ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఇక ఏనుగుల కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మనం ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం స్క్రీన్ పై. చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఏనుగులైతే బీభత్సం సృష్టించాయి. తోటలోకి వెళ్లి మరి మామిడి చెట్లకున్న కొమ్మలను కూడా విరిచేశాయి ఏనుగులు. అలాగే ఆ మామిడి చెట్లకున్న కొమ్మలు విరిచేసిన నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు రైతులు. అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు గ్రామస్తులకి. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, చిత్తూరు జిల్లాలో ఏనుగులు మామిడి చెట్ల కొమ్మలు కూడా విరిచేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఏనుగుల దాడికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, మొత్తం మీద చిత్తూరు జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఏనుగులు దాడులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఒంటరి ఏనుగులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుతున్న నేపథ్యంలో గ్రూపులుగా విడిపోవడం జరిగింది. అందువల్లనే పలమనేరు, కుప్పము ఇట్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగులు పెద్ద ఎత్తున పంట పొలాలపైన వచ్చి దాడులు చేస్తున్నాయి. అందువల్లనే ఇప్పుడు మామిడి సీజన్ లో ఉన్న నేపథ్యంలో మామిడి చెట్లన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్న కారణంగానే పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికే అరకొర రైతులు మామిడి రేట్లు భారీగా తగ్గిపోయిన కారణంగా ఈసారి కూడా రైతులు పంటల చేతులు రావడం లేదు. ఇంత లోపల ఏనుగులు కూడా పెద్ద ఎత్తున దాడులు చేసి చెట్లన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో, విరిచేస్తున్న నేపథ్యంలో చాలా రకాలుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలి. అటవీ ప్రాంతాలు సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామస్తులకు సంబంధించి పంట పొలాలపైన దాడులు చేస్తున్నాయి. అదేవిధంగా గ్రామాల్లోకి వచ్చే ఏదైనా సరే చొరబడి దాడులు చేస్తాయని ఒక భయం అయితే వాళ్ళని వెంటాడుతూ ఉంది. అందువల్లనే సరిహద్దు ప్రాంతాల్లో ఈ భారీగా కందకాలు తవ్వాలి. గతంలో కందకాలు ఉండేటివి, అవి దాటుకొని పంట పొలాలకు గ్రామాలకు వచ్చేది లేదు. కానీ ఇప్పుడు ఆ కందకాలు పూర్తి స్థాయిలో కూడా పూడిపోయిన కారణంగా ఈ రకమైన ఇబ్బందులు వస్తున్నాయంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది గత ఈ 5-6 నెలల కాలంలో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతులపైన దాడులు చేశాయి. కొంతమంది రైతులు కూడా చనిపోవడం జరిగింది. సో అలాంటివి రిపీటెడ్ కాకుండా ఈ పంట చేతికొచ్చినట్టు మామిడి పంటలు మేము పూర్తి స్థాయిలో కూడా దిగుబడి చేసుకుని అమ్ముకోవాలంటే ఈ ఏనుగుల దాడి నుంచి కాపాడాలంటూ కూడా ఫారెస్ట్ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవాళ నిన్న 2 రోజుల పాటు కూడా ఫారెస్ట్ అధికారులతో పాటు సంబంధించిన పోలీసులు వీళ్ళందరూ కూడా పరిసర ప్రాంతాల్లో తిరిగి ఎందుకు ఏనుగులు అటవీ ప్రాంతాల నుంచి వస్తున్నాయనే దానిపైన ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు అటవీ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసి మరోసారి ఇలాంటి రిపీటెడ్ కాకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్నారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.